మాకు ట్రిబ్యునల్లో తీర్పు అనుకూలంగా వచ్చింది, అమలు చేసేద్దాం అనేటువంటి రిక్వెస్ట్ చేయడానికి శ్రీకాకుళం వచ్చి ఒరిస్సా వెళ్ళారు. మీ చంద్రబాబు నాయుడు గారు ఇన్ని సంవత్సరాలు 20 సంవత్సరాలు ముఖ్యమంత్రి, ఎప్పుడైనా ఈ విషయం గురించి వెళ్ళారా? మాట్లాడారా ఒక ముఖ్యమంత్రితో? ఒరిస్సా ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీస్ లెవెల్లో కమిటీని వేద్దామని అంటే ఇది ఇంత వేగం అయ్యేది కాదని చెప్పి అట్నుంచి నేనే ముఖ్యమంత్రిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి ఇది అవడానికి ఇంకొక 4-5 సంవత్సరాలు పట్టేటట్టుగా ఉంది, అంతవరకు నిర్మాణం అయిపోయినటువంటి రిజర్వాయర్ని కెనాల్ సిస్టమ్స్ని మనం ఉపయోగించుకోవడం అవసరం, 2000 కోట్లు ఇప్పటివరకు ఖర్చు పెట్టినటువంటిది నిరుపయోగంగా ఉండడం కరెక్ట్ కాదు కనుక అందాక లిఫ్ట్ పెడదామండి, మన హిరమండలం వద్ద లిఫ్ట్ పెట్టేసి గొట్ట దగ్గర లిఫ్ట్ పెట్టి 36 మీటర్స్ మీదకెత్తి రిజర్వాయర్ నింపుదాం, ఎప్పుడు గొట్టాకి అన్ని క్లియర్ అయిపోతే ఇది తీసుకుపోయి ఇంకో ప్రాంతంలో పెట్టుకుందామంటే చెప్పిన మరుసటి రోజే జగన్మోహన్ రెడ్డి వంశధార ప్రాజెక్టుగా లిఫ్ట్ 176 కోట్లతో శాంక్షన్ ఇచ్చారు. మరుసటి రోజే, నేను లిటరల్గా చెప్తున్నాను, ఈరోజు చెప్పాను నేను, మరుసటి రోజే మీటింగ్ పెట్టి ప్రిన్సిపల్ డెసిషన్ ఆయన తీసుకున్నాడు ఇది పెడదామని. ఆయన్ని మీరేమో పట్టించుకోలేదని అబద్ధం చెప్తున్నారు. అన్ని అడ్డంకులు తొలగిపోయినా ఉంటారు. తొలిపోయి మీ వల్ల తొలగిందా? మేం చేశాం, మేము ట్రిబ్యునల్లో గెలవడం వలన ఇవాళ ఆ అడ్డంకి తొలగింది. అయినా మళ్ళీ ఒరిస్సా ప్రభుత్వం స్పెషల్ పిటిషన్తో సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ప్రధానమంత్రితో మీరు మాట్లాడి ఆ స్పెషల్ పిటిషన్ డ్రాప్ చేయించండి. ఇమీడియట్గా ఒక 2000 కోట్ల రూపాయలు వంశధారకు బడ్జెట్లో పెట్టండి. బడ్జెట్ డబ్బెక్కడ పెట్టారు మీరు? 80 కోట్లు పెట్టారు. ఎన్నిటికి? రిజర్వాయర్కి, కెనాల్ సిస్టమ్కి, బ్యారేజ్కి, ఫెల్ఫో కెనాల్కి, హై లెవెల్ కెనాల్కి, అన్నిటికి కలిపి 80 కోట్లు మీరు విడుదల చేసింది. 25 కోట్లు 20 కోట్లు ఇదా? వెనుకబడిన ప్రాంతాలకు చేయాల్సింది ఇదా? తెలిసి తెలియనట్టు మాట్లాడకండి, చేసే వాళ్ళని అవమానించకండి, కనీసం చేయడానికి ప్రయత్నించండి, దృష్టి పెట్టండి దాని మీద. మీ అందరికీ ధన్యవాదాలు, నమస్కారం. అదే కదా, ఎప్పుడు పీకేస్తారు చెప్పగలరా? ఎప్పుడు వచ్చేస్తారు నేరేడు బ్యారేజ్? నేరేడు బ్యారేజ్కి జడ్జిమెంట్ తెచ్చింది మీ మన సంగతాలకు తెలియకపోతే నేరేడు బ్యారేజ్ కంప్లీట్ ఎప్పుడు చేయగలరు వీళ్ళు? నేరేడు బ్యారేజ్ కోసం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో స్వయంగా వెళ్ళి మాట్లాడినటువంటి ప్రయత్నం చేసినటువంటి మేము 1-2 సంవత్సరాలైనా పంట పోకుండా ఉండాలి అని అంటే మనం లిఫ్ట్ పెట్టాలన్నటువంటి నిర్ణయం తప్పు పడితే నిజంగా వీళ్ళు ఈ ప్రాంతపు సమస్యల మీద వీళ్ళకి అవగాహన ఉందా అని అనిపిస్తుంది నాకు. 19 టీఎంసీ కలిగినటువంటి రిజర్వాయర్ నిండడానికి సైడ్ వీర్ అప్పుడు క్రియేట్ చేస్తాం. ఆ సైడ్ వీర్లో 2-3 టీఎంసీలు మాత్రమే వస్తుంది. లోకల్ క్యాచ్మెంట్ కింద ఒక 2.5 టీఎంసీ వస్తుంది. మిగతా 15-14 టీఎంసీలు నీరు ఎత్తాలంటే ఒక లిఫ్ట్ కావాలి. ఆ లిఫ్ట్ పెట్టి బ్యారేజ్ దగ్గర నుంచి 36 మీటర్స్ మీదకి తీసి రిజర్వాయర్లో పోసే ప్రయత్నం అపహాస్యం చేస్తే అసలు ఏమి మీకు అవగాహన లేకపోతే దాని మీద దృష్టి పెడితేనే ఎప్పుడైనా దాని మీద ఎప్పుడైనా మీరు ఆలోచన చేస్తేనే తెలియడానికి ఇలా కాలక్షేపం చేయడం మంచిది కాదని మనం చేస్తున్నాం. అసలు ఎంత మాత్రం ఇక కూడా కాన్సన్ట్రేటెడ్ అప్రోచ్ అనేది నిధులన్నీ ఒక చోట ఖర్చు పెట్టడం అనేది మాకెవరికి అంగీకారం కాదు. మా ప్రభుత్వం అయినా ఒక ప్రాంతంలో విశాఖలో పెడతామని కూడా మాకు అంగీకారం కాదు. మనం పెద్దలు చెప్పినట్టుగా, రాజ్యాంగం చెప్పినట్టుగా సక్సెస్ఫుల్ మోడల్ డీసెంట్రలైజ్డ్ మోడలే మంచిది. ఏం కన్ఫ్యూజన్ ఏముంది? ఎందుకు కన్ఫ్యూజను? ఈ రెండు వాళ్ళకి అనుకూలమైన పేపర్లకు కన్ఫ్యూజను. ప్లీజ్ ఏంటి దాని అర్థం ఏంటండి? అది డీసెంట్రలైజ్డ్ అప్రోచే. 20,000 కోట్లతో అయిపోతుంది. 2 లక్షల కోట్లు ఎక్కడ, 20,000 కోట్లు ఎక్కడ? ఇట్స్ ఎ డీసెంట్రలైజ్డ్ అప్రోచ్. It will complete only 20,000 crores. Whereas Chandrababu proposed project is 2 lakhs crores. Is it possible? Come. Sir, Vishaka executive capital ga meeru June chesaru. Vishaka execute తీసేయండి. నాదేమో డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ గురించి చెప్తున్నాను. చేస్తే విశాఖను చేస్తే చాలా సంతోషం. తక్కువ మనీతో అయిపోతుంది. మిగతా డబ్బంతా బ్యాక్వర్డ్ పెట్టండి.
విశాఖపట్నంకి ఇవన్నీ అక్కర్లేదు, 2 లక్షల కోట్లు అక్కర్లేదు, 20,000 కోట్లతో అయిపోతుంది. వైసీపీ స్టాండ్ మారిందా సార్? స్టాండ్ మారలేదు. డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ జగన్మోహన్ రెడ్డిది. మన రాజ్యాంగం చెప్పినటువంటి అప్రోచ్ జగన్మోహన్ రెడ్డిది. ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ చెప్పింది జగన్మోహన్ రెడ్డి అప్రోచ్. కన్ఫ్యూజ్ చేసి మీరు జనంకి అన్యాయం చేయాలని చూస్తున్నారు. ఆయన తిట్టే పని మానేసి మమ్మల్ని అడుగుతున్నారు. అదే సార్, అంటే డిసెంట్రలైజేషన్ విషయంలోనే కర్నూలు, అమరావతి, విశాఖ ఇప్పుడు మావికన్ అనేది ఏం మారలేదు. పోనీ ఇదేనా చేయండి. ఇంత డిజాస్టర్ మీరు చేసేదానికంటే ఒక గొయ్యిలో ప్రమాదం ఉన్న ప్రాంతంలో పంట భూముల్లో శివరామ కమిటీ చెప్పినటువంటి దానికి వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా చేస్తున్నటువంటి దానికంటే అదేనా చేయండి. అది డీసెంట్రలైజ్ 20,000 తోటి అయిపోతుంది. అదైతే 2 కోట్లు అవుతుంది, 2 లక్షల కోట్లు అవుతుంది. సార్ రేపు వైసీపీ అధికారంలో వస్తే ఏంటి సార్? డీసెంట్రలైజ్డ్ అప్రోచ్ వైసీపీది కాదు, ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి పిలుపు. అదే మావికన్